అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రపంచాలకు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభిస్తున్నామండి. మనము సాయి బచ్చల బండి దగ్గరకు వచ్చేస్తాం అనమాట అండి. అమరావతి రోడ్డు అనమాట. ఆలా హాస్పిటల్ ఎదురుగానే ఆపోజిట్ అనమాట. ఆలా హాస్పిటల్ ఆపోజిట్లోనే ఉంటుంది సాయి బచ్చల బండి అంటే పేరు అనమాట. ఈ ఏరియా మొత్తం ఫిదానమాట. కజ్జికాయలు, బాదుషాలు, జాంగీలు, అలాగే కారపూంది, కోసి మిఠాయి, ఎన్ని రకాల వెరైటీలు స్వీట్స్ హాట్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఈవినింగ్ అనమాట అండి. ఈవినింగ్ వస్తుంటాం అనమాట. చాలా ఫుల్ క్రౌడ్గా వస్తారు. చాలా బాగుంటాయి. రుచిగా మంచి ఆయిల్ యూజ్ చేస్తారండి. మంచి ఆయిల్ యూజ్ చేసేసి చక్కగా తయారు చేస్తారనమాట. బాగా క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, పరిశుభ్రంగా తయారు చేస్తారు. రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ అండి. సూపర్ అనమాట. మనం పండుగలకైనా అప్పుడు మనం చేసుకోలేకపోతే ఎక్కడైనా సరే చక్కగా తీసుకొచ్చుకోవచ్చు. 1 కేజీ, 1/2 కేజీ అలా మనకి ఇష్టం వచ్చినట్లు తీసుకొచ్చుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఆలా హాస్పిటల్ అనమాట. అమరావతి రోడ్డు ఆపోజిట్లోనే ఉంటుంది. సాయి బచ్చల బండి అనమాట అండి. ఇంకెందుకు మరి ఆలస్యం, ఎలా తయారు చేస్తారు, వాళ్ళ దగ్గర ఇంకా ఏమేమి పదార్థాలు ఉంటాయో, మళ్ళీ టేస్ట్ అలాగే రేట్స్ అన్నీ చూసేద్దాం. ఇంకెందుకు మరి రండి. మరి ఇక్కడ మీరు ఏమేమి పదార్థాలు తయారు చేస్తారు నాన్న? 45 ఐటమ్స్ ఉంటాయి. స్వీట్స్ కానీ, హాట్స్ కానీ, కారం కానీ, బజ్జీ, పునుగు, గారె, చిన్నపునుగు, మసాలా వడ, బజ్జీ, ఆనియన్ బజ్జీ, వంకాయ బజ్జీ, కారాలు వచ్చి 10 రకాలు, సన్నపూస, లావుపూస, మిక్చరు, మిక్చరు, కారపుంది, చెక్కలు, అటుకులు, బూంది, స్వీట్ వచ్చేసి బాదుషా, లడ్డు, జాంగ్రీ, మైసూర్ పాకు, అన్నంలు, జిలేబీ, జాంగ్రీ. కోవా ఐటమ్ వచ్చేసి 6 రకాల కోవా ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత బ్రెడ్ హల్వా ఫేమస్ అండి మా దగ్గర. తర్వాత అరిసెలు, బూరెలు, సజ్జ బూరెలు, తర్వాత స్వీట్ బొండ ఒకటి ఉందండి. స్వీట్ బొండ ఫేమస్. తర్వాత లిస్ట్ చెప్పుకుంటా పోతే చాంతాడంతున్నదిగా. వచ్చేసి 25 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లోనే ఉన్నావు? 20 ఏం లేదండి, నాకు 2 ఇయర్స్. అదేలేమ్మా. బీటెక్ అయిపోయింది రీసెంట్ గా. మా మదర్ చనిపోతే నేను తీసుకున్నాను. ఓకే. మా దగ్గర ఆలు సమోసా ఫేమస్. ఇవన్నీ ఐటమ్స్ మొత్తం నేను పెట్టుకొని రన్నింగ్ చేసుకున్నాను. ఓకే, బంగారం. మంచి చాలా సంతోషం వేస్తుందమ్మా. ఆయిల్ కానీ ఏదైనా కానీ ప్యూర్ వాడతానండి. పాతవి వాడతాం. మనకి ఏ రోజు ఆ రోజు ఐటమ్ అనేది ఏ రోజు మిగిలిన ఆ రోజు పారేసి రేపు పొద్దున్న ఫ్రెష్గా చేస్తావు. అది దాంట్లో ఐటమ్ అనేది ఏముండదు. క్వాలిటీలో రాజీ పడే పని లేదు. 20 ఇయర్స్ ఏ రిమార్క్ లేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో వేయలేదు. ఈ లైన్ నుంచి ఏ లైన్ సాయి బజ్జీల పని అన్న ఎవరైనా చెప్తారు. రేట్స్ ఎలా ఉంటాయి నాన్న? ఏదైనా పావులు 60 రూపాయలు అండి. ఏదైనా 20 రూపాయలకి 4 వస్తాయి. బజ్జీ కానీ బజ్జీ అయితే 23, మిగతా అన్ని 20 రూపాయలకి 4. ఆలు సమోసా 10 రూపాయలు. చీప్ అండ్ బెస్ట్ అనమాట అంతా కూడా. మరి ఎప్పటి నుంచి ఎన్నింటి వరకు ఉంటుందమ్మా? 10 to 11 అండి. మార్నింగ్ 10 to సాయంత్రం 11. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం మళ్ళీ 11 గంటల వరకు ఉంటుంది. సండే రోజుల్లో కూడా ఉంటుందమ్మా? సండే హాలిడే. ఓకే. మరి ఏమన్నా వివాహాది శుభకార్యాలకు మరి ఏమన్నా వాటికి ఆర్డర్స్ ఇస్తే చేస్తారా? 1 day బిఫోర్ మీరు ఆర్డర్ ఇచ్చారంటే ఐటమ్ బట్టి మీకు డెలివరీ చేస్తారు. ఓకే. ఒక రోజు ముందు చెప్తే తప్పకుండా ఆర్డర్స్ ఇస్తే చేసేస్తారు. క్వాలిటీ బాగుంటుంది కమ్మా. ఏంటంటే అది పడే పండుగ తీసుకోవాలని లేకపోతే నీ మాట్లాడిన అవునమ్మా. చదువుకుంటూ కూడా పని చేస్తున్నావు, కంప్లీట్ చేసి కష్టపడుతున్నావు నాన్న. హ్యాట్స్ ఆఫ్ నాన్న, బంగారు. సరే నాన్న, కస్టమర్స్ వచ్చారండి. ఫుల్ క్రౌడ్గా ఉన్నారు. మనం పదార్థాల దగ్గరికి వెళ్ళిపోండి. వీటిని ఏమంటారు నాన్న? అమ్మా, స్వీట్ బొండా. ఓకే. ఇది మెత్తటి పకోడీ అంతే కదా?
ఇదే బంగాళదుంప బజ్జీ. బంగాళదుంప. ఓకే ఓకే, ఇదిగోండి ఆలు బజ్జీ అన్నమాట. వంకాయ బజ్జీ. ఇది వచ్చేసి వంకాయ బజ్జీ. ఓకే, ఇది వచ్చి బాదుషా. ఇది జాంగ్రీ. పూస్ మిఠాయి. ఓకే ఓకే, మిఠాయి. ఇవి వచ్చేసి వెల్లుండి. అవి మైసూర్ పాకు. ఓకే, చక్కగా బాగా తయారు చేస్తున్నారు. వెన్న పోస్తున్నట్లుగానే ఉంటుంది. ఇదిగోండి లడ్డు అని అనమాట. చక్కగా 6 రకాల కోవాలు. ఓకే ఓకే, చూసారా? వీటిల్లో 6 రకాలు ఉంటాయి అంటండి కోవాలు. ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. 2 వెరైటీలు మాత్రం చూపించాడు బాబు. ఓకే ఓకే. తర్వాత ఇదిగోండి ఈ బజ్జీ మామూలు బజ్జీనేమ్మా, మిరపకాయ బజ్జీ. ఇది గారె. ఇది సమోసానమ్మా, ఆలు సమోసా. ఈ చిట్టి పునుగులు. ఇదేమో మసాలా పకోడీ, గట్టి పకోడీ అంటారు. తర్వాత ఇదిగోండి ఈ కజ్జికాయలు అనమాట. చక్కగా ఈ కజ్జికాయలు. ఇదిగోండి ఇవి అరిసెలు అనమాట. చూసారా అరిసెలు ఇలా ఉంటుంది. ఇదేంటమ్మా అమ్మా? బ్రెడ్ హల్వా. ఓకే ఓకే, చూసారా? బ్రెడ్ హల్వా గుమ్మగుమ్మలాడుతుంది. మంచి స్వీట్ అనమాట. కస్టమర్స్ ఫుల్ క్రౌడేనండి ఇక్కడ. ఈ పదార్థాలన్నీ ఇలా ఉంటాయి. ఇది చట్నీ అమ్మా, టమాటా చట్నీ. ఓకే, బాబు కష్టపడుతూ మెయింటైన్ చేసుకుంటున్నాడు. గత 20 years నుంచి బ్యాక్ నుంచి అనమాట. ఇలా ఉంటుందండి ఇక్కడ. ఇక అక్కడికి వెళ్దాం. అక్కడ తయారు చేస్తున్నారు, అక్కడికి వెళ్దాం. ఏమండి గుర్తుపట్టారా? లల్లీ టిఫిన్స్ దగ్గర ఉన్నారు మీరు. ఉదయం మనం బ్రేక్ఫాస్ట్ మనం ఉదయం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ చేస్తున్నారు సాయంకాలం, ఈవినింగ్ అనమాట. గరం గరం వేడి వేడి బజ్జీలు తయారు చేస్తున్నారు. ఓకే, మా లోపల ఏమేమి పెడతారండి? వాము బజ్జీ, శనగపిండి, వాము. ప్యూర్ క్వాలిటీ ఉపయోగిస్తారండి. మెయిన్ ప్యూర్ శనగపిండి. ఆయిల్ కూడా ప్యూర్ ఆయిల్. రుచి గోల్డ్ వాడతారు. ఓకే, స్టీల్ డబ్బా వాడతారంటండి. ఇంకోటి పచ్చిమిరకాయలు ఎలా పెట్టుకున్నారు. అబ్బో అబ్బో కారపూంది గుమ్మగుమ్మలాడిపోతుందండి. రెడీ అయిపోయాయి. చూసారా? కారపూస రెడీ చేసేసారు. వేడి వేడి బజ్జీలు తయారు చేస్తున్నారు అనమాట. సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులతోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి బాగా. అలాగే సైజులు పెద్ద పెద్ద సైజులు పరిశుభ్రంగా తయారు చేస్తారు. క్వాంటిటీ తోటి, క్వాలిటీ తోటి. రేట్స్ చీఫ్ అండ్ బెస్టేనండి. ఇవ్వండి బాబు వచ్చేసి ఇట్లా అక్కడ బండి అనమాట అండి. అమరావతి రోడ్ అనమాట. మనం ఇటు సైడ్ వెళ్ళామనుకోండి, ఇలా అమరావతి వస్తుంది. ఇటు వెళ్తే టౌన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆలా హాస్పిటల్ అండి. ఇదిగోండి ఆలా హాస్పిటల్ ఆపోజిట్లోనే ఉంటుంది. అక్కడ ఆలా హాస్పిటల్ మీకు లైటింగ్లో కనిపించట్లేదు, ఆపోజిట్లోనే ఉంటుంది. సాయి బజ్జీల బండి అంటే ఎవరైనా చెప్తారండి. మళ్ళీ రెండోసారి వేస్తారా? ఓకే ఓకే. సైజులు మాత్రం పెద్ద పెద్ద సైజులతోటి గుమాళిస్తున్నారు. ఆ టెక్నిక్ అండి, బజ్జీ వేయటం కూడా చాలా నైపుణ్యం అన్నమాట. కళ. చక్కగా తయారు చేస్తారు. చక్రాలండి. లావు 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 చక్రాలు. ఈ కారపూస, సన్న కారపూస అండి. ఇవ్వండి, ఇవి కూడా కారపూంది. ఈ చెక్కలండి. చకోడీలు, చక్రాలు. ఐటమ్స్ మొత్తం కింద పెట్టాడండి బాబు.
ఎవరు వచ్చినప్పుడు ఆర్డర్ల మీద ఇస్తూ ఉంటాను అనమాట. పకోడీ చక్కలు ఇవ్వండి. దీని వేరుశనగలు పకోడీ. బాబు కూడా బీటెక్ చదువుకొని వ్యాపారంలో దిగాయండి. వాళ్ళ అమ్మగారు లేరు కాబట్టి ఇంకా బండి బాగుని వ్యాపారము చేస్తానండి. బాబు కూడా ఐటమ్స్ తయారు చేస్తానండి. స్వీట్లు, హాట్లు అన్నీ తయారు చేస్తానండి. కష్టజీవండి, అది అందరికీ అబ్బదిలేండి వ్యాపారం అనేది. కొంతమందిలో బాబు ఒకడు సాయి బజ్జీల బండి. గరంగా వేడి బజ్జీలు వచ్చేస్తున్నాయి అన్నమాట బయటికి. చూసారా ఎంత పెద్ద సైజులో ఒక బజ్జీ తింటేనే కడుపు నిండిపోతుంది. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ పరిశుభ్రతకు కానీ రాజీ పడే పనే లేదండి. ఆయిల్కి కానీ ఏటికైనా సరేనా చాలా చక్కగా తయారు చేస్తారు. మనం పండుగలకు తయారు చేసుకోలేకపోతే చక్కగా ఇక్కడికి విజిట్ చేయండి. సాయి టిఫిన్స్ దగ్గరికి చక్కగా రేట్స్ తక్కువ, పరిశుభ్రంగా తయారు చేస్తారు చక్కగా. ఏం వేస్తున్నారండి? చిన్న పునుగు అండి. చిన్న పునుగు ఓకే, ఫేమస్ అండి సెంటర్లో ఇది. చిన్న పునుగు ఎక్కువ పోయింది మా దగ్గర. చిన్న పునుగు ఎక్కువ పోయింది మా దగ్గర, బాగా ఫేమస్ అన్నమాట. అసలు ఒక్కొక్క దాంతో దాదాపు 4-5 వేస్తున్నారండి అంత కళతోటి చక్కగా. చూసారా ఆకాశంలో చుక్కలు ఉన్నట్టు మెరుస్తున్నాయి అన్నమాట. అటు బజ్జీలో తయారు చేశారు, ఇప్పుడేమో చిన్న పునుగు వేస్తున్నారు. గుమగుమలాడతాయండి ప్రతి పదార్థం కూడా, ప్రతి ఐటెం కూడా చాలా రుచిగా కమ్మగా ఉంటాయి అన్నమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. సాయి బజ్జీల టిఫిన్ సెంటర్ అన్నమాట. అమరావతి రోడ్డు ఆల హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది, క్వైట్ ఆపోజిట్. చాలా చక్కగా బాగా పొంగి బాగుంటున్నాయి చూసారా. ఆకాశంలో నక్షత్రాలేనండి చక్కగా మినుగుమంటూ బాగా చేస్తున్నారు. వంకాయ బజ్జీ అమ్మా, వంకాయ బజ్జీ నాన్న. ఓకే, లెమన్ వేస్తున్నాడండి, కోర్స్ ముక్కలు, తర్వాత ఉల్లిపాయలు అవి కొత్తిమీర అవి వేసాడు, మళ్ళీ కారపొడి వేసాడు. చిక్కు పునుగుల్లో సరి చేశారు. ఏ వేస్తున్నాయి నూనెలో
బయటకు పోతాను. మీరు తినండి, మేము రెడీ. రండి మాస్టర్ గారు. గారండి, గారేస్తున్నా వేడివేడిగా. వేడి గారె దాంట్లో కలుపుకున్నారు. ఏం కలుపుకున్నారండి? ఆకుకూర, ఉల్లిపాయ, ప్యూరు పిండితో గారె. ప్యూరు స్మెల్ అది లేకుండా స్మెల్ అదుర్సు అనమాట. కలుపుతుంటేనే స్మెల్ అదుర్సు. అట్లా పిండిని మసాజ్ చేస్తున్నారు మాస్టర్ గారు. మసాజ్ చేస్తే కానీ మొత్తం కలిసిద్దింది. కలిసినాక రెడీ టు ఫైట్ విత్ గారెస్. 1 by 1 వేసే పనే ఉంటాయండి మాస్టర్. గారి చేస్తున్నారు చూడండి, చేతి మీదే. కొంతమంది ఆకు చేసుకొని పేపర్ వేసుకొని దాన్ని రకరకాల ఇబ్బందులు పెడతారు చూడండి. కడి చేసుకోవటం, అరిచేతి మీద వేయటం, బెజ్జం పెడతాం, లోపల వేయటం కళాయిలో. టాలెంట్ ఎవడబ్బ సొమ్ము అండి, టాలెంట్ ఎవడబ్బ సొమ్ము అంట. మన టాలెంట్ మంది. ఏక్ నిరంజన్ మాస్టర్ గారి పేరు ఆంజనేయులు. ఏక్ నిరంజన్ అన్నమాట. క్వాలిటీ మెయింటైన్ చేస్తానండి. క్వాంటిటీ ఉంటుంది, రీజనబుల్ రేట్స్ అండి. బాబుని చూసాను కదండి, ఓనర్ గారిని. చిన్న వయసు, పిలిస్తేనే పలుకుతాడు. బీటెక్ చదువుకొని వ్యాపారం చేస్తున్నాడు. ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ టిఫిన్స్? చాలా బాగున్నాయి మేడం. చాలా బాగున్నాయా? ఏం తింటున్నావు? నేను బజ్జీ మేడం. బజ్జీ తింటున్నావు. చట్నీ అది బాగుందా? బాగుంటుంది. బజ్జీ బాగుందా? బాగుంది మేడం. బాగుందా? డైలీ వస్తావా? డైలీ వస్తుంటాం. కస్టమర్, డైలీ కస్టమర్ అయితే. డైలీ కస్టమర్. ఓకే నాన్న, ఎంజాయ్ చేయమ్మా. ఓకే, థ్యాంక్స్. అయిపోయిన గారెలు నీళ్ళు వాటి పని అయిపోయింది. ఈత వేయటం ఆగిపోయింది. మీరు చేస్తున్నారు బయటికి. సమోసా, బజ్జీ, పకోడీ, చిట్టి పునుగులు, మెత్తడి పకోడీ, వడ, గారె. కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాను. సూపర్ అనమాట. ఫుల్గా పెట్టించాడు బాజీ. చాయి బజ్జీల బండి అంటే ఈ ఏరియా మొత్తం ఫిదా కావాల్సిందేనండి. రుచులు కమ్మదనాన్ని ఆస్వాదించడానికి దుమ్ముగా వస్తారు జనం. చెట్టు కింద చాయి బజ్జీల బండి అంటే పేరట. చాలా మంచిగా. ఇదిగోండి సమోసా టేస్ట్ చేస్తున్నాను. అమృతం. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. మెయిన్ రేట్స్ రీజనబుల్ రేట్స్, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. క్వాంటిటీ కూడా. తల్లి తండ్రి ఇద్దరూ లేరండి. బీటెక్ చదివాడు సాయి. తన కాళ్ళ మీద తను నిలబడి ఉదయం నుంచి సాయంకాలం వరకు నిలువు కాళ్ళ మీద నిలబడి కష్టపడుతున్నారు. ఎండనక వాననక. సూపర్. ఇవ్వండి చిట్టి పునుగు ఎంజాయ్ చేస్తున్నా. చిట్టి పునుగులు బాగా ఫేమస్ అంట. ఉల్లిపాయ, కొత్తిమీర, అదుర్సు. సాయంకాలం ఉదయం 10 నుంచి సాయంత్రం 11, 12 వరకు ఉంటుంది.
స్వాహ. భలే బాగుంది. కట్టి పప్పులు ಮತ್ತೆ ಬಟಾಟ್ಕೊಂಡು ಕೂಡ ಅಮೃತ ಗಾರೆ ఎమ్మిగా అది తినే కొద్ది తినాలి. వడ పచ్చని పప్పు వడ. ఆహా ఏమి రుచి అనాల్సింది. షాయి బజ్జల బండి అమరావతి రోడ్డు ఆలా హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది. వేప చెట్టు, పెద్ద వేప చెట్టు కిందే ఉంటుంది. ప్రతి వాళ్ళు విజిట్ చేయండి. మెత్తటి పకోడీ సూపర్ వేస్తుంది. చట్నీ కూడా భలే ఉంది. అన్ని హాట్ ప్రియులు మనం. స్వీట్ ప్రియులు శ్రీనివాస్ గారు తింటారు. నేను హాట్ ప్రియురాల్ని. వీళ్ళ దగ్గర జిలేబీ, జాంగ్రీ, మరి హల్వా, బ్రెడ్ హల్వా, అట్టపూరలు, మైసూర్ పాకు, మిఠాయి లడ్లు, కోసు మిఠాయ, అరిసెలు, ఇంకా చాలా వెరైటీలు, ఎన్ని వెరైటీలు తయారు చేస్తారు. బాబు కూడా తయారు చేస్తాడంటండి. బాబే ఓన్గా తయారు చేస్తాడు. తర్వాత మాస్టర్ గారు వచ్చి చేస్తారు. చేస్తాడు. అరిసెలు కూడా అండి, అరిసెలు కూడా ఉన్నాయి. ఏ దర్శలు, మామూలు దర్శలు, మనం ఏది కావాలంటే అది, ఏది ఆర్డర్ ఇస్తే అది ఒకరోజు ముందు చెప్పామనుకోండి చక్కగా తయారు చేసి పెడతారు. పెద్ద పెద్ద వాటికి వెళ్ళేసి పెద్ద పెద్ద రెస్టారెంట్లకి అబ్బా గాజు గ్లాసుల్లో భలే అందంగా ఉన్నాయి, భలే చక్కగా ఉన్నాయి. మన దగ్గర స్పెషల్ అండి ఆలు సమా తయారు చేస్తున్నావా మాస్టారు? దాంట్లో ఏం పెడుతున్నారండి? బంగాళదుంప కర్రీ అండి. చేతిలో ఆట ఉంటే పని అడిగిపోతుందండి. చూడండి నట్టు తయారు చేస్తున్నాడు. అది ఆడ పెట్టేశాడు వరుసన. చేతిలో ఆట ఉండాలి కానీ అది చూడండి నెట్ట మడత పెట్టాడు చూడండి. ఏం చుట్టూ రాసి తడి చేస్తారా? తడి చేస్తే పైన కరుచుకుంటుంది. అది నీళ్ళతోనే, నీళ్ళతోటి పగిలిపోయింది. ఓన్లీ నీళ్ళతోటి చేయాలి. అది ఆ పిండి అంతా గోధుమ పిండేనండి. గోధుమ పిండి పిండితో చేసుకోవచ్చు, మైదాతో చేసుకోవచ్చు. ఎక్కువ మనం మీరేం వాడతారు? మైదానే వాడేది. ఎక్కడైనా మైదానే సమోసాకి. మసాలా సమోసా అండి. ఆలు సమోసా, మసాలా సమోసా. తర్వాత వాటి నూనె వేస్తారండి. ఇంకా ఆలు సమోసా ఫేమస్ అంటండి ఇక్కడ. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదండి. సో క్వాలిటీతో మెయింటైన్ చేస్తారు కాబట్టి ప్రతి వాళ్ళు తప్పకుండా కొనుక్కుంటారు అనమాట. అంతే అండి. మనకు కావాల్సిందంటే క్వాలిటీ బాగుండాలి, పరిశుభ్రంగా ఉండాలి, రీజనబుల్ రేట్లు ఇవన్నీ ఉంటే పరిగెత్తుకుని వస్తారు కస్టమర్లు. మేము చూస్తుంటే బండి కాడండి. ఒక సమోసా వచ్చి 10 రూపాయలు అండి. అదే షాపింగ్ మాల్లోకి వెళ్తే 50 రూపాయలు, 40 రూపాయలు తీసుకుంటారండి. ఇదే సమోసా బయట 20 రూపాయలు, 30 రూపాయలు తీసుకుంటారు. సినిమాల్లోకి వెళ్తే 50 రూపాయలు, 80 రూపాయలు తీసుకుంటారండి. మన దగ్గర ఓన్లీ 10 రూపాయలు. చూసారండి, అదే మేము చెబుతుంది అదేనండి. మీరు స్వీట్ షాప్లోకి వెళ్ళి అద్దాల షాప్లోకి వెళ్ళి కొనుక్కోండి, రేటు ఎంత రేట్లు చూడండి. ఇక్కడ కొంచెం బళ్ళు దగ్గర కొనుక్కోండి చూడండి 10 రూపాయలు ఇక్కడ. అదే షోరూంలోకి వెళ్ళి కొనుక్కున్నారనుకోండి మీరు బాగా తయారు చేసే స్వీట్ షాపుల్లో ఒకటి 20 రూపాయలు, 30 రూపాయలు, హాల్లో అయితే 50 రూపాయలు. అదే మాస్టర్ చెప్పేది అదే. మేము అంత చీపులు వేస్తున్నామంటే మా దగ్గర రండి. మేము క్వాలిటీ ఇస్తున్నాం, పరిశుభ్రంగా ఇస్తున్నాం.
ఏదైనా అనుకుంటాం కదండి, పెద్ద పెద్ద హోటల్ కన్నా బళ్ళ మీద కూడా అదే తయారు చేస్తారండి. రేట్లు రీజనబుల్గా ఉంటాయండి. ఇదిగోండి మిరపకాయ బజ్జీ సైజ్ చూసారు ఎంత పెద్ద పెద్ద సైజులో గుమగుమలాడుతూ. గుంటూరు మిరపకాయ బజ్జీ అంటేనే పేరు ప్రఖ్యాతి కాదు. గుంటూరు గోంగూరకైనా మిరపకాయకైనా మెయిన్ పిండండి. పచ్చనపప్పు మనకు ఆడించుకునే విధానం కాదు, ఈ పిండి బాగుంది. సూపర్ సూపర్, అన్నీ అమృతమే. రండి ఇదేసేయండి, ఎంజాయ్ చేయండి. సమోసా వేస్తున్నారనమాట. మన సినిమా హాల్లో కానీ ఎక్కడైనా సరే షోకేసుల్లో పెద్ద పెద్ద షాపుల్లో ఉంటాయి. అక్కడ చూపులకి ఎంత అట్రాక్షన్గానో కనిపిస్తూ రేట్స్ వచ్చేసరికి డబల్ రేట్స్ చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం తక్కువండి, చీప్ అండ్ బెస్ట్ అనమాట. రుచిగా అమృతంగా తయారు చేస్తారు. క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉన్నాయి. ప్రతి వాళ్ళు తప్పకుండా రండి, ఒక్కసారి టేస్ట్ చేయండి, మీరే గమనిస్తారు. వేప చెట్టు క్రిందే ఉంటుంది చక్కగా షాయి బజ్జీల బండి, ఆలా హాస్పిటల్ ఎదురుగా, అమరావతి రోడ్డు. అవును, సూపర్ సూపర్. గరం గరంగా వేడి వేడి సమోసా, ఆలూ సమోసా రెడీగా వచ్చేసాయి. ఎంతండి ఇది ఒక్కొక్కటి? 10 రూపాయలు మేడం. అబ్బా అబ్బా, 10 రూపాయలకి కడుపు నిండిపోయిద్దండి, కడుపు నిండిపోయింది. ఈ పదార్థాలు కూడా రుచిగా కమ్మగా అమృతమేనండి. హాట్ కానీ స్వీట్ కానీ ఇక్కడ ప్రతి వాళ్ళు తప్పకుండా వచ్చేయండి. అమరావతి రోడ్డు ఆలా హాస్పిటల్ ఆపోజిట్లోనే ఉంటుంది. సాయి టిఫిన్ సెంటర్ అనమాట. వేప చెట్టు క్రిందే ఉంటుంది. సాయి బజ్జీల పండుగ అంటే అందరికీ ఇస్తానే, ఏరియా మొత్తం కూడా వచ్చి ఇక్కడే తీసుకెళ్తారు. మనం ఆర్డర్స్ అవి ఇస్తే కూడా చక్కగా ఇస్తారనమాట. మనకి ఉదాహరణ శుభకార్యాలకు కూడా.